వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. మాజీ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తూ నాయకులను కార్యకర్తలను కలుపుకొని ప్రచారంలో ముందున్నారు. ఒక ఐపీఎస్ అధికారి ప్రభుత్వ సర్వీసులో వృత్తికే వన్నె తెచ్చి మంచి అధికారిగా ప్రశంసలు అందుకొని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో రెసిడెన్షియల్ పాఠశాలలో దళిత గిరిజన బడుగు బలహీన మైనారిటీ వర్గాల విద్యార్థులను తీర్చిదిద్ది ఉన్నత శిఖరాలకు చేర్చిన ఘనత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ది. వలసజీవి పైరవీకారు అయిన మల్లు రవి గతంలో ఎంపీగా 2 సార్లు పనిచేసి ఒక అభివృద్ధి ప్రాజెక్టు అయినా సాధించాడా అని ప్రశ్నిస్తున్న కేవలం ఢిల్లీలో పైరవీలు చేస్తూ నాయకులను లాబింగ్ చేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసిన మల్లు రవి వల్ల మనకు లాభం ఉండదన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రచార షెడ్యూల్ వనపర్తి నియోజకవర్గం ప్రచారంలో భాగంగా రేపు అనగా 16/4/2024 ఉదయం 10 గంటలకు కిల్లా గణపురం మండల సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు హరిజనవాడ కాషాం నగర్ చౌరస్తా నందు కార్నర్ మీటింగ్ నందు పాల్గొంటారు. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు రాజు చౌరస్తా ఎస్బీఐ రోడ్డు నందు కార్నర్ మీటింగ్ నందు పాల్గొంటారు. కాబట్టి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి. ఈ పత్రికా సమావేశంలో పట్టణ అధ్యక్షులు రమేష్ గౌడ్, మీడియా కన్వీనర్ నందిముల్లా అశోక్, జాతృ నాయక్, పరంజ్యోతి, కౌన్సిలర్లు కంచె రవి, హుస్సేన్ ఏకి, పాషా చిట్యాల రాము, రామచందర్, రమేష్, తోట శ్రీను తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. మరి త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నతమైన విద్యలు చదివి మరి ఐపీఎస్ ఆఫీసర్గా ఎన్నో సేవలు అందించి మరి బీఎస్పీ పార్టీలో పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి మరి ఇక్కడ బీఎస్పీ పార్టీ అంత గెలిచేటంత బలంగా లేదని భావించి మా ప్రియతమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని పార్టీలోకి ఆహ్వానించి మరి నాగర్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర రాకముందు మరి ఉన్నత విద్యకు బడుగు బలహీన వర్గాలు కానీ అగ్రవర్ణ పేదలు కానీ ఈ అధిక ఫీజులు కట్టలేక మధ్యలోనే చదువు ఆపేసి మరి కూలీ పనికి మరి షాపులలో మరి మెకానిక్ షాపులలో పనిచేయడం జరుగుతున్నది. మరి అటువంటి దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ రోజు హాస్టల్లో కనీస సదుపాయాలు కూడా లేకుంటే టాయిలెట్లు కానీ తాగడానికి మంచినీళ్ళు కానీ ఫ్యాన్లు కానీ ఏ విధమైన సదుపాయాలు లేక హాస్టళ్ళు అస్తవ్యస్తంగా తయారై మరి హాస్టల్లో చేరడానికే భయపడిన పరిస్థితులు ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో మరి ఒక గురుకుల పాఠశాలలు ఓపెన్ చేస్తే మరి ఆ విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తే తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులు బయటకు వస్తారని చెప్పేసి ఒక ఆలోచనతోటి ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సూచనతోటి ఈరోజు గురుకులాలకు బాటలు వేయడం జరిగింది. మరి దానికి ముఖ్య కారకుడు మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. మరి ఇంత మంచి ఆలోచనతోటి వాళ్ళు బడుగు బలహీన వర్గాల పిల్లల చదువుకు పెద్ద చదువులు చదువుకోవడానికి కారకరమైన వ్యక్తి ఈరోజు మన పార్లమెంటు అభ్యర్థిగా ఉన్నాడు. మరి గతంలో మల్లు రవి గారు ఉన్నారు. 2 పర్యాలు మనకు ఎంపీగా ఉన్నాడు. మరి 2 పర్యాలు గవర్నమెంట్ ఉన్నప్పుడుగా మన పార్లమెంటు నాగర్ కర్నూల్ పార్లమెంటుకు ఆయన చేసినవి అభివృద్ధి అంటూ ఏమీ లేదు. కేవలము ఆయన పేరును వినడం తప్ప మనిషిని చూసిన పాపన అవ్వలేదు. మరి ఇప్పుడు ఉన్నత విద్యావంతుడు మరి నిత్యం ప్రజలతోటి మమేకమై స్కూల్ పిల్లలతోటి మమేకమై మరి సమాజానికి అంత మంచి సేవలు అందించడానికి వచ్చినటువంటి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మన నాగర్ కర్నూల్ పార్లమెంటు ప్రజలు పెద్ద ఎత్తున గెలిపించాలని చెప్పేసి మేము టౌన్ పార్టీ తరఫున కోరుతున్నాం. అలాగే రేపు గణపురంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీటింగ్ ఉంది. అందులో భాగంగానే వనపర్తి పట్టణంలో
మరి దళితవాడైనటువంటి అంటే గజి ర్యాలీగా వచ్చి అక్కడనే ఒక చిన్న కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని అక్కడ వాళ్ళకు సందేశం ఇచ్చి అలాగే ర్యాలీగా వచ్చు ఎస్బీహెచ్ రోడ్లోని మరి అక్కడ కూడా ఒక కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మీతో చెప్పేది ఏమంటే మరి ఉన్నతవంతుడు విద్యావంతుడు దానికి తోడు మన మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు ఎంతో పట్టుదలతోటి మరి ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మనం అత్యంతగా మెజారిటీ ఇవ్వాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ఒక పట్టుదలతోటి మమ్మలను గెలిపించే పెద్ద ఎత్తున మెజారిటీ తీసే విధంగా మమ్మల్ని అందరినీ ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే మొదటగా రేపు ఒకసారి వారి ఇక్కడ పర్యటన ఉంటుంది కనుక వనపర్తి పట్టణంలోని మేధావులు మళ్ళీ కుల సంఘాలు బడుగు బలహీన వర్గాలు విద్యార్థులు మరి వారి సూచించిన బాటలో నడిచిన వారి యొక్క విద్యార్థులు కానీ వారి యొక్క కుటుంబ సభ్యులు కానీ మరి ఇక్కడ వారి ద్వారా లబ్ధి పొందినటువంటి అందరూ పెద్ద ఎత్తున పాల్గొని మరి మా నాయకుడు నిరంజన్ రెడ్డి గారు ఇచ్చే సందేశం మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇచ్చే సందేశం విని చైతన్యవంతులై మీరు కూడా నలుగురు చెప్పి మరి ప్రవీణ్ కుమార్ గారిని వనపర్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఓటింగ్ చేసి పాల్గొన్నారని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం.